మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ చావునే మిస్టరీగా చేశారంటూ హాట్ కామెంట్స్ చేశారు. మాగంటి మృతిపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన కొడుకును చివరి చూపు కూడా చూడనివ్వలేదని వాపోయారు. ఐసీయూలోకి డాక్టర్లు రావచ్చని చెప్పినా తనను వెళ్లనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ వచ్చాకే మాగంటి చనిపోయిన విషయం డిక్లేర్ చేశారని మహానంద కుమారి వెల్లడించారు. అంతేకాదు గోపీనాథ్ ఆసుపత్రిలో చేరిన విషయం కూడా తనకు తెలియదని, పరిచయం ఉన్న వాళ్ళు చెబితేనే ఆసుపత్రికి వెళ్ళానన్నారు మహానంద కుమారి. అతను చచ్చిపోవటం కాదు, సావే ఒక మిస్టరీ చేశారు. ఏం జరిగింది చెప్పండి. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు అయినా చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడండి కూడా మిమ్మల్ని పంపించలేదు, హాస్పిటల్లో ఉన్నప్పుడు పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి అసలు ప్రెమిసెస్ రాకూడదని, ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాడు అని పెద్ద బాబుకి ఏంటి గోతి ఇక్కడ ఏంటంటే వెళ్తే రానివ్వరే. చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి, పిల్లాన్ని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్లో అట్టి పెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తున్నాడు అక్కడే పడినా. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగల ఆయన. వచ్చి ఆమెతో మాట్లాడాడు పైకి వెళ్ళి. వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు. మాట్లాడి అక్కడ పరిగెత్తా. ఏంటంటే లిఫ్ట్ లో కేటీఆర్ ఉన్నారు, నేను కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడనిస్తాడేమోనని ఆశమ్మా ఏం చేయదు అన్న తల్లిని కదా ఆశతో పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను. లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుతామని గౌరవ పరిగెత్తా. పడదాను ఈ వయసులో పరిగెత్తే గమనం తలుపు మూసేసుకున్నాడు. వెళ్ళిపో. అయ్యో ఒక్క మాట అయ్యా బాబు, ఒక్క మాట అయ్యా. వచ్చారు. మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు. నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. మాగంటి కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వివాదం రాచుకుంది. సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేయడంపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తహసీల్దార్ చెప్పారు. సునీతకు సర్టిఫికేట్ ఎలా జారీ చేశారంటూ మాలినీదేవి కుమారుడు ప్రద్యుమ్న తారక్ కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వారి కంప్లైంట్ పై విచారణ చేశామన్నారు తహసీల్దార్. ఇవాల్టి హియరింగ్ కు మాగంటి తల్లి మహానంద కుమారి, మొదటి భార్య మాలినీదేవి, కుమారుడు ప్రద్యుమ్న హాజరయ్యారు. అదేవిధంగా సునీత తరపు లాయర్, చిన్న కూతురు దిశీరా కూడా అటెండ్ అయ్యారు. ఇరు పక్షాల నుంచి ఎంఆర్ఓ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అంతకుముందు షేర్లింగంపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో మాగంటి మొదటి భార్య మాలినీదేవిని గోపీనాథ్ తల్లి మహానంద కుమారి ఆప్యాయంగా పలకరించారు. మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఎలాంటి వివాదం జరగలేదన్నారు సునీత తరపు లాయర్. ఇది కావాలనే జరుగుతున్న కుట్ర అంటున్నారు. ఇప్పటి వరకు మాలినీదేవి ఫ్యామిలీ ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించలేదన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 25 వరకు సమయం ఇచ్చినట్లు తెలిపారు. మాగంటి గోపీనాథ్ తన ఎలక్షన్ అఫిడవిట్లోనూ అన్ని వివరాలున్నాయని సునీత లాయర్ వివరించారు. వివాహానికి సంబంధించిన డాక్యుమెంట్లు కానీ, వివాహము అంటే డివోర్స్ అయిపోయిందని కానీ కాలేదని కానీ ఎలాంటి మెటీరియల్ డాక్యుమెంట్ ఇప్పుడు ఎంఆర్ఓ గారి ముందు వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు. సో అలా ఏమన్నా ఉంటే వేసుకోమని టైం ఇచ్చారు. మనం చూద్దాం. 25th నవంబర్కి కేసు పోస్ట్ అయింది. మాలినీదేవి లీగల్ కాదు వాళ్ళ మ్యారేజ్ అంటుంది. లీగల్ అని చెప్పడానికి ఇప్పుడు మీ క్లయింట్స్ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? మొత్తం పెళ్ళైన పెళ్లి ఫోటోల నుంచి డే 1 ఆయన చేయి పట్టుకొని తను పెళ్లి చేసుకొని వచ్చిన తన దగ్గర నుంచి 3 పిల్లల బర్త్ సర్టిఫికేట్స్, తన ఆధార్ కార్డులో
తన ఓటర్ ఐడి కార్డులో పిల్లల బర్త్ సర్టిఫికేట్, పిల్లల ఎడ్యుకేషన్ సర్టిఫికేటు, వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్స్, ఈవెన్ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు గెలిచిన ఎలక్షన్ అఫిడవిట్లో కూడా ఆయన తన భార్యగా మాగంటి సునీత గారిని, ఆయనకి 3 పిల్లలు అక్షర, దిశిర, వాత్సల్య పేర్లు మాత్రమే రాశారు. మీరందరూ కూడా ఆన్ సైడ్ వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్గా మాగంటి గారి పాత అఫిడవిట్లు దొరుకుతాయి, ఎలక్షన్ అఫిడవిట్లు. అందులో కూడా చూడండి, ఈ 4 మాత్రమే ఆయన డిక్లేర్ చేశారు. మాలినీదేవి వాళ్ళ పిల్లలు లీగల్ కాదా? వాళ్ళు మాగంటితో సంబంధం లేదా? ఇప్పుడు మాగంటి గారి ఉన్నప్పుడైతే ఇలాంటి ఏం క్లెయిమ్స్ రాలేదే. మరి మీరు అది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు అది నిజమా కాదా, ఇది ఫాల్స్ క్లెయిమా, అసలు ఏదనే విషయం కూడా మాకు కూడా తెలియదు. అంటిల్ అన్లెస్ వీ సీ ద డాక్యుమెంట్, అసలు ఏంటి, ఏం కుట్ర జరుగుతుంది అనేది మాకు ఇంకా తెలీదు. సో ఈరోజు వేస్తారేమో డాక్యుమెంట్స్ ఏమన్నా అనుకున్నాము, కానీ ఈరోజు ఎలాంటి డాక్యుమెంట్స్ వేయలేదు. 25th రోజు ఒకవేళ వేస్తే మటుకు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మేము అన్ని డాక్యుమెంట్స్, ఇంకా అసెంబ్లీ ఇష్యూ చేసిన స్పౌస్ కార్డు కూడా 3 దఫాలుగా ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా మాగంటి సునీత గారి పేరు మాత్రమే స్పౌస్ కార్డు అసెంబ్లీ సెక్రటరీ గారు ఇష్యూ చేశారు. అదేవిధంగా తన అన్ని అకౌంట్స్లో కానీ అన్ని విషయాలలో మీరు ఏది చూసినా కూడా తను అన్నిట్లో ప్రతి ఒక్క డాక్యుమెంట్లో ప్రతి ఒక్క పాలసీస్లో కూడా నామినీ భార్యగా మాగంటి సునీత గారు, పిల్లలుగా అక్షర, దిశిర అండ్ వాత్సల్య పేర్లు మాత్రమే ఉన్నాయి. ఏమీ లేదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్కి సంబంధించి ఈ ఎలక్షన్స్కి ఎటువంటి కూడా చిక్కుముడులు ఉండవు. బికాస్ అది దానికి సంబంధించిన కేసు కానే కాదు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎప్పుడు అంటే దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ డ్యూస్ ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేగాని ఏ టైటిల్ కానీ ఏ విధమైన డిక్లరేషన్స్ కానీ ఇక్కడ ఇచ్చే పరిధి ఇది కాదు. ఓన్లీ ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ డ్యూస్ క్లెయిమ్ చేయడానికి మాత్రమే ఉంటుంది. మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న తారక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫాదర్, మదర్ పెళ్లి ఫోటోలు సమర్పించారన్నారు. బెదిరించడం వల్లే బయటకు రాలేకపోయానన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ కేసులో పొలిటీషియన్లు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో తనకు తెలియదన్నారు. తండ్రి గోపీనాథ్తో మంచి రిలేషన్ ఉందని అన్నారు. ఫస్ట్ బెదిరించారు, అవమానించారు, చాలా చేశారు. ఇప్పుడు తగ్గుతున్నారు లీగలీ. వీ హ్యావ్ ఆల్ ద లీగల్ డాక్యుమెంట్స్ విచ్ విల్ డూ ద టాకింగ్ అండ్ విల్ వాక్ ద టాక్. సో ఇప్పుడు ఫోన్ చేసి జ్యూస్ ఇస్తున్నారు అని చేస్తున్నారు, మానసికంగా బెదిరిస్తున్నారు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్ దట్ విల్ కమ్ త్రూ అవుట్ లేటర్. ఇప్పుడు ఇట్స్ నాట్ ద టైమ్. ఇప్పుడు మాకు ఇంకో డేట్ ఇచ్చారు. సో అప్పుడు వన్స్ ఆల్ ద థింగ్స్ ఆర్ క్లియర్ వీ విల్ డూ ద టాకింగ్. నా దగ్గర అన్ని ఐ హ్యావ్ ఆల్ ద చాట్ లాగ్స్, ఎవ్రీథింగ్, ద కాల్ లాగ్స్ ఆర్ వాట్ ఎవర్ వాట్సాప్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఐ విజిట్ హిమ్ కపుల్ ఆఫ్ టైమ్స్. ఆయన కూడా నన్ను వచ్చి విజిట్ చేశారు. రిలేషన్షిప్ బిట్వీన్ us was always good. And yeah, I have all the proof. So the next date is going to be the final date, hopefully. So I'm in the US and ఇప్పుడు నేను రావాలంటే it will take 1 day at least, right, 24 hours. ఇప్పుడు వాళ్ళే నాకు ఫోన్ చేసి కొంతమంది ఆయన అంత్యక్రియలతో త్వరగా చేయాలి 1 dayలో, వీ కెనాట్ వెయిట్ ఫర్ ఎనీబడి, ఇప్పుడు యూ షుడ్ నాట్ కమ్, ఇప్పుడు నువ్వు వస్తే గొడవలు అవుతాయి అనవసరంగా చెప్పారు. హీ వాస్ అ పొలిటీషియన్, హీ వర్క్డ్ హార్డ్ హిస్ ఆల్ లైఫ్, ఇట్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద పబ్లిక్. సో హీ డిజర్వ్ టు బీ రెస్పెక్ట్ఫుల్లీ బరీడ్. ఇప్పుడు నేను వచ్చి అనవసరం గొడవలు అయ్యి ఇట్స్ నాట్ ఇలా చిల్లరి ఫ్యామిలీ గొడవల వల్ల ఐ డి నాట్ వాంట్ టు రూయిన్ హిస్ నేమ్ ఆర్ ఎనీథింగ్. అలాగే ఇలా బెదిరింపులు అంటే ఇప్పుడు వీ బోత్ ఆర్ సెపరేట్. ఇప్పుడు మేమిద్దరం ఒక్కడిగా ఉన్నాం. ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్. వాట్ ఆర్ హ్యాపెన్స్ ఇస్ ఇట్ హ్యాపెన్ రైట్ నౌ. దానికోసం ఐ హ్యావ్ నో ఐడియా అండి, నో కామెంట్స్ ఆన్ దట్. దట్ సోల్ పర్పస్ ఐ కేమ్ హియర్ ఇస్ ఇవన్నీ ఫ్రమ్ ద పాస్ట్ 3 to 4 months ఇలా అనవసరంగా జరుగుతున్నాయి. ఐ వాంట్ టు పుట్ అ స్టాప్ టు ఆల్ దోస్ థింగ్స్. ఐ ఎవర్ స్పోకెన్ విత్ దెమ్ ఆర్ ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దట్. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ద పాలిటిక్స్. I'm all here for the mental torture they have been giving from past 3-4 months, and I want to put a stop to that. Indeed. So, we submitted the documents, but then they found something like a loophole saying that the documents are old, clear ga levu, avi levu. So next time we'll get some authorized and notarized documents clearly and certified. So నాకు ఎప్పుడు I was not involved in his political life. అది వేరే, his career, those things and all. నాకు యాక్చువల్లీ ఐ డోంట్ నో దట్ యూ హ్యావ్ టు ఫైల్ అన్ అఫిడవిట్, దాంట్లో ఇవన్నీ చేయాలి. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దోస్ థింగ్స్. ఇప్పుడు రోజు ఇలా బెదిరిస్తే ఎన్ని రోజులని పడతా ఉంటారు, ఒక రోజు తిరిగి ఇవ్వాలి కదా. సో దిస్ ఇస్ ద డే. దట్స్ ఇట్. మీ ఫ్యామిలీ మెంబర్సా బెదిరించేది? లాట్ ఆఫ్ పీపుల్. బయట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సా? లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్. తరకు మీ నుంచి పార్టీ ఉందా? పార్టీలో. ఏ పార్టీ? వాళ్ళ పార్టీ. పేర్లు చెప్పకపోయినా? ఇప్పుడు కాదండి. ఐల్ గివ్ ఇట్ లేటర్ అండి, ఇప్పుడు కాదండి. యా. ఇక మాగంటి మొదటి భార్య మాలినీదేవికి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి అండగా నిలిచింది. కొడుకు చనిపోయాక కోడలు సునీత తమతో మాట్లాడడం లేదని చెప్పింది. మనవడు ప్రద్యుమ్న తారక్ వెనక నిలబడతారని అన్నారు. తండ్రి చనిపోవడంతో ప్రద్యుమ్న బాధ్యత తనదేనన్నారు. కనీసం జూబ్లీహిల్స్ నుండి పోటీ చేస్తున్నట్లు సునీత తమతో కూడా చెప్పలేదని మహానంద కుమారి వాపోయింది.
అంటే అతని హక్కులు అతనికి కొడుకుగా అతని హక్కులు అతనికి రావాలి అంతే. అంత తప్ప మేము ఇప్పుడు వాళ్ళు గోపీనాథ్ పిల్లలే కాదనం, ఎవ్వరు ప్రపంచం మీద ఎవరు కాదంటానికి వీడు గోపీనాథ్ పిల్లడే, వాడి హక్కు వాడికి అంతే. నా మనవడు వాడు కూడా మనవడు కాబట్టి వాడికి కూడా తగిన ఇది ఇవ్వని అన్నాడు. కుటుంబం అంటే కుటుంబంగా ఉండాలి. పోటీ చేస్తున్నారో ఏమో నాకు తెలియదు, నేను చూశాను మీ అందరికి మళ్ళీ. అంతేకాని ఇప్పుడు పార్టీ వాళ్ళు కానీ మరి సునీత అన్నావిడి కానీ వీళ్ళెవరు కూడా అమ్మ సునీత పోటీ చేస్తుంది, ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాని నువ్వు ఉన్నావు మన మాట ఉండాలి కదా. తండ్రి లేకపోతే అన్యాయం కదా. ఆ స్థలం ఆక్రమించుకున్న తర్వాత వాడికి ఎక్కడుంది, వచ్చాడా అంటే ఏదో తండ్రి మాట్లాడుకుంటున్నాడు పైన. నేను తల్లిని, నేను వెళ్ళగలిగానా, నేను అక్కడ కొడుకుని అట్టాగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు అన్యాయం కదా. బిడ్డ తండ్రి లేకుండా అటువంటి బిడ్డ పెరిగితే అన్యాయం కదా అది. చచ్చిపోయి ఇప్పుడు నేను అతను ఉన్నంతసేపు నేను పట్టుకోవాలి, ఎందుకు తండ్రి బాధ్యత ఉంది కాబట్టి. అతను చచ్చిపోయిన తర్వాత నేను పట్టుకోవాలా వద్దా మీరు చెప్పండి. మాట్లాడు ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళే తెలియదు. ఫోన్లో నాకేం తెలుస్తుంది. నాకు చెప్పాడు నువ్వు వాడికి ఏమైనా చేయాలంటే చేస్తానమ్మా, నేను టచ్లోనే ఉన్నానా నాకు చెప్పాడు. నాకు 2 సంవత్సరాలు మా ఇంట్లో కలిసే ఉన్నారు, తర్వాత వచ్చేసారు. అప్పటి వరకు అక్కడే వాడి 43 సంవత్సరాలు అంతా కలిసే ఉన్నాం. ఈ రోజు నుంచి తండ్రి ఉన్నాడు, నేను వాడితో చూసుకుంటాను అన్నాడు. సడన్ గా తండ్రి పోయాడు. వాడు పోయినట్టు నాకే తెలియని పరిస్థితుల్లో వాడి సంగతి ఏంటి. డబ్బు అయితే ఉంది ఎంతో కొంత, మరి దాడికి కూడా వాటాన రావాలి కదా. తండ్రి పోతే కూడా వాటా ఇవ్వరా? దానికోసం